ఒకటైపోయింది. తెలంగాణ ఇవ్వకపోతే ఇక కష్టము అనేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. 10 రోజులు దాటి 11వ రోజు వైపు వెళ్తున్న దీక్ష. ఆ 10 రోజుల దీక్షలో అప్పుడు కేంద్ర హోంమంత్రి గారు జయశంకర్ సార్తో ఫోన్లో మాట్లాడారు. మేమందరం నిమ్స్ హాస్పిటల్లో ఉన్నాం. అప్పుడు మాట్లాడి మేము తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తాం, కేసీఆర్ గారికి చెప్పండి దీక్ష విరమించమనండి అని చెప్పి జయశంకర్ సార్తో మాట్లాడతారు. జయశంకర్ గారు వచ్చి కేసీఆర్ గారు చెప్పారు, ఇట్లా ఫోన్ వచ్చింది సార్ అంటే, ఈ ఫోన్లు గీన్లు నేను నమ్మను, ప్రకటన రావాల్సిందే, ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని చెప్పితే తప్ప నేను దీక్ష విరమించను అన్నాడు కేసీఆర్ గారు. మళ్ళీ జయశంకర్ సార్ ఢిల్లీకి మాట్లాడి 1, 2 సార్లు 3 సార్లు అయింది. ఏ ప్రకటన కావాలో మీరే రాసి పంపండి అని అడిగిండు ఆయన. ఎవరు? కేంద్ర హోంమంత్రి. మన జయశంకర్ సారే రాసిండు ఆ ప్రకటన. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని ఇంగ్లీష్లో జయశంకర్ సార్ రాసిన పదాలను యూపీఏ ప్రభుత్వం అత్యవసర సమావేశం పెట్టి ఆ రోజు ఢిల్లీలో అర్ధరాత్రి పూట తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రారంభిస్తున్నామనే ప్రకటన రాబట్టింది కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు. అది ఈ ఉద్యమం. నవంబర్ 29 దీక్ష దివస్ వెనుక ఇంత గొప్ప మంచి దినం, సుదినం. నిజంగా తెలంగాణ వచ్చిందంటే ఈ నవంబర్ 29 నాడు కేసీఆర్ ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్ష ఫలితం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. ఆ తర్వాత కూడా చాలా జరిగినాయి, మీకు తెలుసు. డిసెంబర్ 9 తెలంగాణ వచ్చింది. తెలంగాణ అంతా పండగ చేసుకున్నది. ఏ ఊర్లో చూసినా బతుకమ్మ, దసరా, దీపావళి అన్ని పండుగలు కలిసి వస్తే ఎంత ఆనందమో, ఆ డిసెంబర్ 9 తెలంగాణ ప్రజల ఆనందానికి అవధులు లేవు. గొప్ప పండుగ చేసుకున్నాం డిసెంబర్ 9. కానీ మన సంతోషానికి ఎక్కువ రోజులు లేవు. మళ్ళా ఆందోళన షురూ చేసింది. తెలంగాణ రాగానే ఆంధ్ర ఎమ్మెల్యేలంతా రాజీనామా పెట్టి తెలంగాణ వాపసు తీసుకోవాలి, తెలంగాణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆంధ్రోళ్ళంతా రాజీనామాలు పెట్టింది. డిసెంబర్ 9 తెలంగాణ వచ్చింది. డిసెంబర్ 23వ తారీఖు నాడు ఇచ్చిన తెలంగాణ మళ్ళీ కాంగ్రెస్ వెనక్కి తీసుకున్నది. ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ వెనక్కి తీసుకున్నది. తెలంగాణలో మళ్ళీ ఉద్యమం పెళ్ళుబుకింది. అన్ని చోట్ల నిరాహార దీక్ష శిబిరాలు స్టార్ట్ అయింది, ఉద్యమాలు స్టార్ట్ అయినాయి, వంట వార్పు స్టార్ట్ అయింది, రాస్తా రోకోలు స్టార్ట్ అయింది. తెలంగాణ ప్రజలు ఒక మాట అన్నారు, ఆంధ్ర ఎమ్మెల్యేలు రాజీనామా పెట్టి నోటికాడ ముక్కను ఎత్తగొట్టిండ్రు, వచ్చిన తెలంగాణను ఎత్తగొట్టిండ్రు, తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా అందరు రాజీనామా చేయాలని చెప్పి తెలంగాణ సమాజం కోరింది. అప్పుడు రాజీనామా చేయమంటే ఇదే రేవంత్ రెడ్డి, ఇదే తెలుగుదేశం పార్టీలో ఉన్న వీళ్ళంతా రాజీనామాలు చేయమంటే వెన్ను చూపి పారిపోయింది. కానీ ఆ రోజు రాజీనామా చేసింది ఎవరు? మళ్ళా ఈ గులాబీ సైనికులు, కేసీఆర్ నాయకత్వంలో గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఆ రోజు రాజీనామా చేసింది. బీజేపీలో ఇద్దరే గెలిచిండు, ఒక ఆయన ఎండల లక్ష్మీనారాయణ, ఒక ఆయన కిషన్ రెడ్డి. ఇప్పుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు. రాజీనామా చేయవా కిషన్ రెడ్డి అంటే ఇంకా పోయి ఢిల్లీలో పడ్డాడుగా. ఈడుంటే అందరు అడుగుతున్నాడు, ఢిల్లీలో పడ్డాడు. పాపం ఎండల లక్ష్మీనారాయణ ఒక్కడే రాజీనామా చేసిండు, ఇద్దరిట్లో ఒకడే వేసిండు. ఇప్పుడున్న బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే నేను చెయ్య అన్నాడు. ఇక ఈ రేవంత్ రెడ్డి, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆనాడు తెలుగుదేశంలో గెలిచిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయవయ్యా అంటే కొంతమంది జిరాక్స్ కాయిదాలు ఇచ్చిండు స్పీకర్కు. ఈ రేవంత్ రెడ్డి జిరాక్స్ కూడా ఇవ్వలేదు. కొంతమంది ఏమో జిరాక్స్ ఇచ్చిండు తెలుగుదేశం వాళ్ళు, ఈ రేవంత్ రెడ్డి జిరాక్స్ కాయిదా కూడా ఇవ్వలేదు. ఏమో ఆయన జిరాక్స్ మీద ఆమోదం చేస్తారనుకున్నాడో ఏందో, ఈయన జిరాక్స్ కాయిదా కూడా ఇవ్వలేదు. అంటే ఆనాడు కూడా డిసెంబర్ 23న ఇచ్చిన తెలంగాణ వెనక్కిపోతే కూడా మళ్ళీ కేసీఆర్ రాజీనామా చేసిండు ఎంపీగా, మన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిండు.